హయ్యర్ ఆఫీసర్స్ అందరూ ఈ ఊళ్ళోనే స్టే చేస్తున్నారు. నీకు ఎక్స్కావేషన్ సైట్లో స్టే ఏర్పాటు చేస్తాను. అక్కడైతే నీకు ఊరి జనాల డిస్టర్బెన్స్ ఉండదు. హలో, సెన్స్ లేదా? కళ్ళు ఎక్కడ పెట్టి నడుస్తున్నారు? అదో మట్టి కొండ, ఎవడో కళ్ళు దాగి పడేసుంటాడు. ఏంటి మట్టి కుండ? తెరిచిన ఇంట్లోకి ఏదో దూరినట్టు దూరి నిన్నెవరు లోపలికి రానిచ్చారు? రే డీకే, బయట బోర్డు పెట్టాలి కదా. అంజనా, ఆయన కొత్తగా జాయిన్ అయిన సీనియర్ ఎక్స్పర్ట్. ఎవరో ఏంటో తెలుసుకోకుండా మాట్లాడేస్తావా? అక్కడ క్యాప్చర్ చేశారు కదా, ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ సార్. ఎవరైతే ఏంటి, సార్ కి ఫీల్డ్ లో ఎలా నడవాలో కూడా తెలియట్లేదు. దీంట్లో నీ సపోర్ట్ ఒకటి, పైగా కూలర్స్ ఒకటి స్టైల్ గా. కాస్త ఆగు అంజనా. అంజనా, అక్కడ ఏమైనా ప్రాబ్లమా? హాయ్ సార్. ఎవరేంటో తెలుసుకోవా? ఏ, నీ పని చేసుకోపో. హలో సార్, ఐఎమ్ అర్జున్, ఇక్కడ అపాయింట్ అయిన సీనియర్ ఎక్స్పర్ట్. ఓ నువ్వేనా? అది హెడ్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కమ్ కమ్ కమ్, లోపలికి రా. మిస్టర్ దేవరాజ్, సీనియర్ డైరెక్టర్. హాయ్. హలో. మిస్టర్ మదన్, పెయింటింగ్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ తంజావూర్ యూనివర్సిటీ. హాయ్. హాయ్. తను అంజనా, ఎపిగ్రాఫిస్ట్. ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అయిపోయింది సార్. ఎన్నేళ్ల నుంచి పరిచయం? ఇప్పుడే బయట. ఓ, బయట కలిసావా? మరి ఆయన్ని గమనించలేదు? లేదు, గమనించలేదు. మగాడు కదా, గమనించి ఉండవులే. దేవరాజ్, ఆ కాయిన్ ఎక్కడ? ఓకే. డికే సార్, ఈ కాయిన్ ని ల్యాబ్ కు పంపించి నాకు రిపోర్ట్ తెప్పించు. ఎన్ని రోజులు పడుతుంది? ఈ రోజు పంపితే 3 రోజులు పడుతుంది సార్. అయితే ఈ రోజే పంపించు. ఓకే సార్. కాపర్ 3 గ్రాములు ఉంటుంది. ముందు ఒక మనిషి నించున్నట్టుంది, వెనకాల ఒక పక్షి, తల మీద కొప్పు. సో ఆడపక్షి. ఇది మిడివియల్ చోలాస్ పీరియడ్ది, ఐ థింక్ రాజేంద్ర చోళన్. సో ఈ కాయిన్ ఎర్లీ 11th సెంచరీకి చెందింది. హే, అందరూ చప్పట్లు కొట్టండి అయ్యా. ఏ అమిరాజు సార్, అర్జున్ ఒకరు వస్తారు, టెంట్ రెడీ చేయమని చెప్పాను కదా, వచ్చారు, తీసుకెళ్ళి. సరే సార్. నమస్తే తమ్ముడు, ప్రయాణం బాగా జరిగింది. నమస్తే, బాగా జరిగింది. చాలా శక్తివంతమైన గుడి తమ్ముడు. ఇప్పుడు వెళ్ళొచ్చా సార్? సూర్యాస్తమైన తర్వాత లోపలికి వెళ్ళకూడదు తమ్ముడు. కాదని వెళితే పిచ్చి పడుతుంది, ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం. అదంతా మంచిది కాదు తమ్ముడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మీ లగేజ్ తీసుకొస్తాను. ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడంటే. అవును సార్, ఈ వస్తువు నా కాలంలో ఎందుకు ఉపయోగించేవారు? ఉమ్మేయడానికి ఉపయోగిస్తారు. అయితే దూరంగా పెట్టి తుడుదా. ఇలాంటి టైంలో కుక్కలు కూడా హాయిగా జంటగా తిరుగుతాయి. నేను వెళ్లి రాళ్లతో కొట్టి వాటిని విడదీనా? నీకు జన్మలో పెళ్లి అవ్వదు, పర్వాలేదా? ముందు నీతో ఉంటేనే పెళ్లి జరగదురా. మల్లెపూల వాసన, పట్టేల శబ్దం, ఎవరో అమ్మాయి వస్తున్నట్టుగా ఉంది. అమ్మాయి ఎవరమ్మా నువ్వు? ఎవరైతే అంటే డైలీ నైట్కి టిఫిన్ తెస్తారు. అవును, అమ్మిరాజు వాళ్ళ అమ్మాయిని. ఓహోహో. అవును, మీరేనా విగ్రహాల్ని కనిపెట్టేవాళ్ళు? ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాం, కానీ ఇప్పుడే ఒక అందమైన విగ్రహం మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అయ్యో, 80s కిడ్ అని ప్రూవ్ చేస్తున్నాడే, వేగలాగా చేస్తున్నాను. తీసుకోండి. థ్యాంక్స్. చేయి కడుక్కురా. తిన్నాకెలాగా కడుక్కుంటాంగా, నీ అంత అందమైన అమ్మాయి పెట్టే కూడా. చాలా బాగా మాట్లాడుతున్నారు. మీలా మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా నీ ఇష్టం. పేరేంటమ్మా? వాణి. నా మనసు దోచిన పూబోని. మీరిలా మాట్లాడుతుంటే నవ్వి నవ్వి చచ్చేలా ఉన్నారు. నవ్వుతూ నవ్వుతూ చావచ్చు, కానీ చచ్చాక నవ్వలేం కదా, ఏమంటావు? నిన్ను కానీ నేను నవ్వుతాను, దయ్యంలా వచ్చి నవ్వుతాను. దెయ్యంలాగా? ఏ, మీకు దయ్యం అంటే భయమా? దెయ్యం అంటే భయమా? నీలాంటి అందమైన దెయ్యం అనుకో, పెళ్లి చేసుకుని కాపురం కూడా పెడతాను. అలా అయితే మళ్ళీ వస్తాను.
నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. కరెక్ట్ చేస్తున్నా. రా అర్జున్. ఏంటి పార్ట్నర్? వాసుదేవ్ ఊరి నుంచి రావడానికి 2 రోజులు పడుతుంది. ఇదే మనం ప్లాన్ చేయడానికి సరైన టైం. ఇందులో ఏం రాసిందో ఒకసారి చదువు. ఆ? 900 సంవత్సరాల క్రితం విజయనందపురం అనే ఈ ఊరిని పరిపాలించిన అచ్యుతరాయననే రాజు కాలంలో దారుణమైన కరువు ఉండేది. ప్రజలు ఒక్క పూట కూడా అన్నం దొరకకుండా పస్తులుండేవారు. రాజా అచ్యుతరాయర్ అనారోగ్యంతో మంచాన పడ్డాడు. ఆ సమయంలో ఆయన పుత్రుడు అర్జునరాయన్ సింహాసనం అధిష్ఠించి ఈ గుడిలో ఒక యాగం చేసి తన సైన్యంతో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడుగువల్లపురి రాజ్యాన్ని ఎదిరించి యుద్ధం చేసినాడు. తన సైన్యాన్ని 3 భాగాలుగా విభజించి వేరు దిక్కుల నుంచి దాడి చేసినాడు. రోజుల పాటు జరిగిన యుద్ధంలో అర్జునరాయర్ తన శత్రువుని ఓడించి 1400 ఏనుగులు, 20,000 గుర్రాలు, నగానట్రా తన రాజ్యానికి తీసుకొచ్చినాడు. గెలిచిన ఆనందంతో ప్రజలకు సేవ చేయడం మొదలెట్టినాడు. గెలుపుకి కారణంగా ఉన్న ఈ పురాతన శ్రీకృష్ణుని ఆలయాన్ని పునర్నిర్మించి బ్రహ్మాండంగా కుంభాభిషేకం చేసినాడు. అర్జున్ రాయలు కృష్ణుడి గుడిని పునర్నిర్మించినప్పుడే ఒక రహస్య గదిని నిర్మించి ఆ నిధి మొత్తాన్ని కూడా దాంట్లోనే దాచిపెట్టారు. ఆ రహస్య గదిలో బంగారం నగలు మాత్రమే కాదు, రోమ్ నుంచి గ్రీక్ వరకు, అశోకుడు, చారస్ దాకా అన్ని దేశాల కాయిన్స్ ఈ రోజుకి కూడా లోపలే ఉన్నాయి. అర్జున్ పార్ట్నర్, నువ్వు మామూలుడివి కాదు, నువ్వు వేరే లెవెల్ పార్ట్నర్. ఆ రహస్య గది ఎక్కడుంది, ఎలా తెరవాలి, ఆ విషయాలన్నీ నువ్వే కనిపెట్టాలి అర్జున్. కనిపెట్టేద్దాం, నేను వచ్చేసాను కదా. రండి రండి రండి. ఈ ముగ్గురు కూడా మన ప్రాజెక్ట్ లో మనతో పాటు కలిసి పని చేస్తారు. ఇన్ని రోజులుగా మనమే కదా చేస్తున్నాం. నా మీద నమ్మకం పోయిందా? ఏ అలా కాదు అర్జున్, రహస్య గది గురించి డీటెయిల్స్ డీకోడ్ చేసింది వీళ్ళే. వీళ్ళు ముగ్గురు ఈ ప్రాజెక్ట్ లో ముందు నుంచే ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ హెల్ప్ నీకు అవసరం పడుతుంది. ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం డీల్. నిధి దొరికితే అందరూ సెటిల్ అయిపోవచ్చు. అప్పుడు మనకంటూ ఒక లోకం, అక్కడ మనమే రాజులం. ఏం కావాలన్నా దొరుకుతుంది అర్జున్. ఓకే. ఇక నుంచి అర్జునే మీ అందరికీ బాస్. మేమేం చేయాలి బాస్? వాసుదేవ, ఒక సస్పెక్ట్ లిస్ట్ పంపించారు. సస్పెక్ట్ ని నేరుగా అరెస్ట్ చేయొచ్చుగా. ఈ విషయంలో కొమ్మల్ని నరికితే అది మాత్రమే మనకి సరిపోదు, వేళ్లతో పీకేయాలి. ఫర్ దాట్ వీ నీడ్ సాలిడ్ ఎవిడెన్స్. సస్పెక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని ట్యాప్ చేయండి, కుదిరితే హ్యాక్ కూడా చేయండి. ఓకే సార్, ఐ విల్ డూ ద నీడ్ఫుల్. థ్యాంక్ యూ.
హాయ్. హే ఇది గుళ్ళో దొరికిన బ్లూ ప్రింట్. ఏంటది? ఇది లిడార్ స్కానింగ్ మెషిన్. ఆ యాప్ ఓపెన్ చేయి. ఓకే. ఓకే. మనం అనుకున్నట్టు ఈ గుడి ఆర్కిటెక్చర్ అంత సింపుల్గా లేదు. ఇట్స్ వెరీ యూనిక్. ఇక్కడ చూడు, ఇదే గుడికి బెస్ట్. ఇక్కడ ఒక సొరంగం ఉన్నట్టు ఈ డివైస్ ఐడెంటిఫై చేసింది. ఈ రహస్య గది ఖచ్చితంగా గర్భగుడిలో ఉన్న కృష్ణుడి విగ్రహానికి కిందే ఉండాలి. ఇప్పుడే కరెంట్ పోవాలా? అది ఇవ్వు. తాళపత్రాలు, శిలాపలకాలు, వీటిలో ఉన్న ఏ క్లూస్ కూడా గుడికి సంబంధించిన రహస్యం తెలుసుకోవడానికి సరిపోవట్లేదు. ఇంక మనం వెతకడానికి ఏ చోటు లేదు. అయితే నిధికి సంబంధించిన ఎవిడెన్స్ అదే ఆ క్లూ ఎక్కడున్నట్టు? ఇదిగో ఆ రహస్య గది ఎవిడెన్స్ ఆ గర్భగుడి లోపలే ఉండాలి. ఆ లోపలికి వెళ్ళాలంటే గుడి ధర్మకర్త పర్మిషన్ కావాలి. ఎవరతను? కృష్ణప్ప గారు తరతరాలుగా వాళ్ళ కుటుంబమే ఆ గుడిని దాని రహస్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు. ఇన్ఫాక్ట్ ఆయన ఈ ఊర్లో ఒక గవర్నమెంటే నడిపిస్తున్నాడు. మనం దీన్ని వాసుదేవ సార్ ద్వారా డీల్ చేస్తే మంచిది. సరే, ఓకే. వాసుదేవ సార్ ద్వారానే మాట్లాడదాం. కానీ ఈ పర్మిషన్ అంతా జస్ట్ ఫార్మాలిటీనే. ఏంటే మాకు ఈ కర్మ? మూలికల కషాయం టీ కాఫీ లాంటివి ఎవరు ఇక్కడ? అవన్నీ ఉండవు. నమస్కారం అయ్యా. మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగున్నారుగా? బాగున్నాం. కూర్చోండి కూర్చోండి. మీ పరిశోధన ఎలా జరుగుతోంది? మీ దయ వల్ల అంతా బాగానే జరుగుతుందయ్యా. చెప్పండి వాసుదేవ, ఏంటి సంగతి? గుడి బయట ఉన్న శిలాఫలకాలన్నింటినీ చదివేశాం. ప్రస్తుతం గర్భగుడి ఒక్కటే మిగిలింది. మీరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఆ లోపల ఉన్న శిలాఫలకాలను కూడా పరిశోధిస్తే మా పని అయిపోతుంది. గర్భగుడిలోనికి ఎవరికీ ప్రవేశం లేదు. సార్, ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ సార్. కుదరదని చెప్తే ఎలా చెప్పండి? మీ అవసరాల కోసం